అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు మన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం వీక్షిస్తూ ఉన్నారు. ఈ చర్చ చూసిన తర్వాత వాస్తవంగా తెలంగాణ పట్ల ప్రేమతో లేకుంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల ఆవేదనతో చర్చ జరుగుతుందా, లేకుంటే వేరువేరు ఎజెండాలతో చర్చ జరుగుతుందా అనేది వారికి చూసేటువంటి వీక్షకులకు ఒక ప్రశ్నగా మిగులుతుంది. ప్రత్యేకించి మనం సామాన్యులు ఎవరినన్ను అడిగితే ఏం జరిగింది ఇవాళ అని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ప్రభుత్వ పక్షంతో ఈ 4-5 గంటలు కూడా ఘర్షణ జరిగిందంట తప్పితే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిన అంశం పైన చర్చ జరిగిందని దాదాపు 7-8 మంది చెప్తారేమో. అటువంటి వాతావరణం చాలా బాధాకరంగా ఉంది. నేను ఎవరిని తప్పుపట్టడానికి కాదు. కొంతమంది బీజేపీ మిత్రులు మాట్లాడారు, వాళ్ళకి నిజంగా చాలా సాహసం ఉంది. ఎందువల్లంటే అంత అన్యాయం జరిగిన తర్వాత తెలంగాణకు నిన్నే బడ్జెట్లో అంత అన్యాయం జరిగిన తర్వాత జరిగిన చర్చలో అది ఏం జరిగిందో దానిపైన మన ఆవేదనని అర్థం చేసుకుని మేము కూడా మాట్లాడతాము. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను మనకు కూడా వాటా వచ్చే విధంగా చేస్తామని చెప్పుంటే చాలా హుందాగా ఉండేది. అలా కాకుండా అక్కడ చూసాం. ఇందాక నేను చిన్నప్పుడు కాలేజీలో అందరం చదివిన వాళ్ళం. కాలేజీలో కూడా ఇంత అల్లరి చిల్లరిగా మేము ఎప్పుడు చూడలేదు. అందరూ అల్లరి చేసి ఉంటారు. అంత వాతావరణం, సభ నిండుదనం కానీ సభ గౌరవ మర్యాదలు కానీ లేకుండా ఎవరికైనా కానీ లేకుండా చాలా అన్యాయంగా ఈ సభను అలా తప్పుదారి పట్టించి ప్రక్కదారి పట్టించి తద్వారా అసలు సమస్యను మరుగున పడే విధంగా చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ జరిగిన పరిస్థితి ఏమిటి? ఇవాళ జరిగిన చర్చ ఏంటంటే 2014లో పునర్విభజన చట్టానికి సంబంధించి మనకు కొన్ని హామీలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కు కొన్ని హామీలు ఇచ్చారు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కు ఏం చేయలేదు, మనకి అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడే ప్రత్యేకంగా ఎందుకు ప్రేమ వచ్చింది ఆంధ్రప్రదేశ్ పైన అనేది మనం గమనంలో తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి పైన కానీ, ఆంధ్రప్రదేశ్ పైన కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వారిపైన కానీ, లేకపోతే తెలంగాణలో ఉన్న తెలుగు వారిపైన కానీ, టోటల్గా తెలుగు ప్రజలపైన వారికి ఎటువంటి ప్రేమ లేదు, అభిమానం లేదు. ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ కుర్చీని నిలబెట్టుకోవటం కొరకు ఇవాళ వారికి సహాయం చేశారు. ఇది మన గమనంలో తీసుకోవాలి. అంతిమంగా మనకేమర్థమవుతుంది, ఇక్కడ కోఆపరేటివ్ ఫెడరల్ వ్యవస్థ అనేది నీరుగారిపోతుంది. ఇందాక కొంతమంది మిత్రులు లెక్కలు చెప్పారు, మీకు మేము అది ఇచ్చాం ఇది ఇచ్చాం. ఎవరి సొమ్ము అది? ఎవరి సొమ్ము ఎవరికి ఇచ్చినట్లు? ప్రజలందరి శిస్తులవి. ఆ వరుసకు వస్తే రాష్ట్ర ప్రభుత్వమైనా ధర్మకర్తలే, కేంద్రమైనా ధర్మకర్తలే. ప్రజలు అక్కడ డబ్బులు కడుతూ మమ్మల్ని సరిగా పరిపాలించండి అని వాళ్ళు కడుతున్నారు డబ్బులు. దానిపైన మేమిచ్చాం ఇవ్వకపోతే విడిపోతారా? విడిపోవాలా? తెలంగాణ అనేది భారత చిత్రపటంలో ఉండదా? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కొన్ని రొటీన్గా మనకు వచ్చేవి వస్తూ ఉంటాయి, కానీ ప్రత్యేకంగా మనకి ఇచ్చిన హామీలు ఏమైనాయి అది కదా ఇప్పుడు సమస్య. వచ్చే వాటిని చూసి మేమిచ్చాం అట్లా అనుకుంటే రాష్ట్రాలు ఇగిపోతే మీరు ఎక్కడ ఉంటారు? ఒకసారి ఎన్టీఆర్ గారు అన్నది మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎన్టీఆర్ గారు కేంద్రం అనేది మిథ్య అని చెప్పారు. అటువంటి ఆ తరుణం ఇవాళ వచ్చే పరిస్థితి కనపడుతుంది అధ్యక్ష. ఎందువల్లంటే ఇవాళ జిఎస్టీ పేరుతో రాష్ట్రాలని భిక్షగాళ్ళలాగా భిక్షాపాత్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఉండే విధంగా అటువంటి దానికి జిఎస్టీకి కాంగ్రెస్ కూడా సపోర్ట్ ఇచ్చి బిగినింగ్లో ఇచ్చి ఉండొచ్చు, కానీ అది పరిమితిని మించి డబ్బులన్నీ కూడా కేంద్రంలోకి వెళ్ళిపోతున్నాయి.
ఇవాళ రాష్ట్రాల్లో డబ్బులు లేని పరిస్థితి. ఆ విధంగా మనం చూస్తూ ఉన్నాం. అదే పద్ధతుల్లో ఇవాళ కేంద్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పాలకులు